నేనైతే సజెస్ట్ చేయను ఈ ప్లేస్. ఇది కేవలం నో వర్డ్స్, అంత అద్భుతంగా ఉంది. టైగర్ వ్యాలీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఆఫ్ మై ఆల్ ఇండియా రోడ్ ట్రిప్. ప్రస్తుతం కోయంబత్తూర్లో ఉన్నాం. కోయంబత్తూర్ నుంచి మా నెక్స్ట్ జర్నీ కొడైకెనాల్ వైపు మూవ్ అవుతున్నా. కొడైకెనాల్ ఆన్ ది వే మంకీ వాటర్ ఫాల్స్ అని ఆన్ ది వే ఉన్నది. అది కూడా ఒకసారి విజిట్ చేసుకొని అక్కడి నుంచి కొడైకెనాల్ మూవ్ అవుతా. నైట్ అయితే నేను తీసుకున్న రూము ఇది. ఇట్ కాస్ట్ అరౌండ్ ఇది 1500 రూపీస్ అంట. కోయంబత్తూరు స్ట్రీట్స్లో ఉన్నది. స్ట్రీట్స్ అయితే మహా గజిబిజిగా ఉన్నాయి. ఇదైతే నేను తీసుకున్నారు 2 పర్సన్స్కి. సింగిల్ పర్సన్ కూడా ఉన్నది, అదైతే 900 ఉన్నది. బట్ ఇద్దరికి కావాలి కాబట్టి 1500 రూపాయలు స్పెండ్ చేసి తీసుకున్నా. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, ఈరోజు నా పార్ట్నర్ తిరిగి వైజాగ్ వెళ్ళిపోతున్నాడు. సో ఇక్కడ నుంచి నా డ్రైవ్ అంతా సోలో డ్రైవ్ ఉంటుంది. సో లెట్స్ క్యాచ్ అప్ ఇన్ ద వీడియో. కోయంబత్తూర్ స్ట్రీట్స్ అయితే చూడండి ఎంత గజిబిజిగా ఉన్నాయంటే అంత గజిబిజిగా ఉన్నాయి. చాలా గజిబిజిగా ఉన్నాయి. ఎప్పుడైనా కోయంబత్తూర్ వచ్చి స్టే చేసి మళ్ళీ మూవ్ అవుదాం అనుకుంటే మార్నింగే మూవ్ అయిపోవాలి. 8-9 దాటిందంటే మాత్రం అంతే సంగతులు. సందులు చిన్నవంటే మామూలు చిన్నవి కాదు, చాలా చిన్నవి. చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో. మొత్తం ఇక్కడ స్ట్రీట్స్ ఇలాగే చిన్న చిన్న స్ట్రీట్స్, చిన్న చిన్న రోడ్స్. ఆల్మోస్ట్ ఎవ్రీ రోడ్ వన్ వే. ఇక్కడ మనం దింపడానికి రైల్వే స్టేషన్కి వెళ్తున్నా. ఇట్స్ 2 కిలోమీటర్స్ ఫ్రమ్ వేర్ ఐఎమ్ స్టేయింగ్. 2 కిలోమీటర్స్కి అప్రాక్సిమేట్గా 7 మినిట్స్ పడుతుందంట. వాడిని అక్కడ విడిచిపెట్టేసా రైల్వే స్టేషన్లో. నేను రైల్వే స్టేషన్ నుంచి టువర్డ్స్ కొడైకెనాల్, పొల్లాచి పొల్లాచి వెళ్తున్నా. అండ్ అక్కడ పొల్లాచి తర్వాత మంకీ వాటర్ ఫాల్స్ అని ఏదో ఉందంట, వాటర్ ఫాల్స్. అది చూసుకొని అక్కడి నుంచి అలాగా కొడైకెనాల్ స్టార్ట్ అవర్ జర్నీ. మంకీ వాటర్ ఫాల్స్కి 12:38 ఎస్టిమేటెడ్ అరైవల్. మంకీ వాటర్ ఫాల్స్ అయితే 67 km, పొల్లాచి అయితే 37. అంటే పొల్లాచి దాటి ఇంకో 30 km వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరాకు ఎత్తిస్తున్నాయి ఈ సందులు. తెలిసిన బైకర్స్ కూడా విపరీతంగా చిరాకుగా ఉంటాయి చిన్న చిన్న సందులు. బికాస్ కోయంబత్తూర్ ఈజ్ ఏ డెవలపింగ్ సిటీ. లుక్స్ అ బిట్ లైక్ అన్ప్లాన్డ్. ఏదన్నా ఏమాత్రం ఉన్నా కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి. పార్కింగ్ ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్స్ ఉన్నాయి. ఇక్కడ స్కూటర్ అండ్ రైడింగ్ చేసుకొని వచ్చిన వాళ్ళైతే పెడెస్ట్రియన్స్కి అస్సలు వే ఇవ్వట్లేదు. పెడెస్ట్రియన్స్ మూమెంట్ ఉన్నప్పుడు కొంచెం స్లో అవ్వడానికి ట్రై చేయట్లేదు, ఎక్కేస్తున్నారు. బికాజ్ ఇందాకలా హోటల్ నుంచి కార్ పార్కింగ్కి వెళ్ళినప్పుడు నేను అక్కడ రోడ్డు క్రాస్ చేయాల్సిన పని కూడా లేదు. అఫ్కోర్స్ ఫుట్పాత్ లేదు, కానీ ఆ పక్క నుంచి నడుచుకెళ్తుంటే అటు నుంచి వస్తున్న బైక్లు, ఆపోజిట్లో వస్తున్న బైక్స్ అసలు ఆ పక్కన నడడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. ఎవరైనా ఆర్ ఇన్ హరీ, ఆఫీస్ టైం అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. బట్ అంత హరీ ఉన్నప్పుడు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే బాగుంది కదా. సో నేనంటారా ప్రతిరోజు 8 o'clock స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను. బట్ 10 అయిపోతుంది. ఎనీహౌ కొంచెం ఎమర్జెన్సీ అయితే లేదు, అలాగా నెమ్మదిగా ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నాను. ఎంత ట్రాఫిక్ ఉన్నా సేఫ్ డ్రైవింగ్ ఉంటే దాట్స్ ద హ్యాపీయెస్ట్ థింగ్. సో ఇదేదో మెయిన్ రోడ్కి వచ్చాం. నేషనల్ హైవే నెంబర్ 948. Again to the right we can see those
Nilgiri Mountains. Okay, we are about to leave Coimbatore, and Coimbatore విషయాలు ఏంటి అని అంటే the streets are the busiest streets. ఒక స్ట్రైట్ స్ట్రీట్ ఉంది, అది ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ వరకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే ఇటు అటు అటు ఇటు ఇటు అటు వేరే షాప్ లేదు, పాన్ షాప్ కానీ లైక్ వాటర్ కొనుక్కోవడానికి వాటర్ వేరే నో అదర్ షాప్. ఆ 2 కిలోమీటర్స్ అలాగే ఓన్లీ గోల్డ్ షాప్. ఎంత బిజినెస్ అవుతుందో తెలియదు కానీ I don't actually know why is Coimbatore famous for. ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ గివ్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను కోయంబత్తూర్ అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇట్స్ ఆన్ ది వే టు కొడైకెనాల్. ఊటీ నుంచి కొడైకెనాల్ వెళ్తున్న వేలోని వచ్చాను. అండ్ మోరోవర్ నా పార్ట్నర్ని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయడానికి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళా, అండ్ శివుడి టెంపుల్కి వెళ్ళాను, పేరూరు శివ టెంపుల్. అవి ఓల్డెస్ట్ అండ్ పాపులర్ టెంపుల్స్ ఇక్కడ. దట్స్ ఇట్ ఫర్ నౌ. Let's head towards Pollachi and Monkey Waterfalls. ఇక్కడ ఫ్యూయల్ ప్రైస్ అయితే 94.69, మనమే తక్కువే, సుమారు 4 రూపీస్ తక్కువ. 21.12 లీటర్స్ పడింది. ఆల్రెడీ నా జర్నీలో 11 days కంప్లీట్ అయింది. సమ్ పార్ట్ ఆఫ్ మై ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ కార్లో ట్రావెల్ చేసి అది సీజన్ 1 కింద పెడదామని. సమ్ పార్ట్ ఆఫ్ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ బైక్ మీద ట్రావెల్ చేద్దాం. ఐ గెట్ మై షోల్డర్ ఫైన్, బైక్ మీద ట్రావెల్ చేస్తాను. పలాడం జంక్షన్ నుంచి స్ట్రైట్గా ఆన్ టు హైవే, నేషనల్ హైవే నెంబర్ 83. కొబ్బరి చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. తమిళనాడులో చాలా చోట్ల ట్రావెల్ చేసినప్పుడు నేను ఎక్కువగా గమనించింది కొబ్బరి చెట్లు. అఫ్కోర్స్ కేరళ అయితే చెప్పనవసరం లేదు అనుకోండి, అంతా కొబ్బరిమయం. పొలాచి 6 kilometers స్ట్రైట్, పళని 71 kilometers స్ట్రైట్. పళని అంటే సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం. అక్కడ నుంచే మనం కొడైకెనాల్ ఘాట్ పళని కొండలే ఎక్కాలి. కోయంబత్తూర్ టు కొడైకెనాల్ వెళ్ళే రూట్లో ఇక్కడ నుంచి ఒక చిన్న డీటూర్ తీసుకోవాలి, లైక్ అరౌండ్ 25 km. ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే కొడైకెనాల్ వెళ్ళిపోతాం. కానీ మన ఈరోజు ఫస్ట్ ప్లేస్ టు విజిట్ ఈజ్ మంకీ వాటర్ ఫాల్స్ కదా. సో మంకీ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి ఇక్కడ సుమారు ముందు నుంచి రైట్కి వెళ్ళాలా, అక్కడ నుంచి ఒక 30 km. మళ్ళీ కొడైకెనాల్ రావాలంటే రిటర్న్ మళ్ళీ ఇక్కడ వరకు పొలాచి వరకు వచ్చి అటు కొడైకెనాల్ రూట్లో వెళ్ళాలి. ఇప్పటి వరకు హైవే అయితే బాగుంది, కానీ ఏదైనా చిన్న ఊరు వచ్చినా కూడా ట్రాఫిక్ ఎక్కువైపోతుంది జంక్షన్స్ దగ్గర. చెన్నై తప్ప మిగతా తమిళనాడులో ఏ ఊరన్నా ట్రాఫిక్ జామ్స్ ఆర్ వెరీ మచ్ అన్ప్రెడిక్టబుల్. చెన్నైలో అంటారా ప్రెడిక్ట్ చేయొచ్చు, వై బికాజ్ ఎంత దూరం ఉన్నా లేట్గానే వెళ్తాం, ఎందుకంటే అంత ట్రాఫిక్ అక్కడ. ఇక్కడ కోయంబత్తూరు చుట్టుపక్కల ఏ ప్రదేశాన్ని చూద్దామన్నా అన్ని నీలగిరి మౌంటైన్స్ చుట్టూ ఉన్నట్లే ఉన్నాయి. నీలగిరి హిల్స్ చుట్టూ 70 kilometers అవతల ఊటీకి వెళ్ళే రూటు ఊటీ. కాదు కోయంబత్తూరు దగ్గర నిన్న వెళ్ళిన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా నీలగిరి కొండపైన. అండ్ ఇప్పుడు వెళ్తున్న మంకీ వాటర్ ఫాల్స్ కూడా నీలగిరి కొండపైన. సో అలా ఒక రౌండ్లో అన్నీ ఉన్నట్లున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ముందున మౌంటైన్స్ కొంచెం దూరంలో. హియర్ ఈస్ ద వ్యూ. ఏముంది, కొండ అయితే టూ మచ్ ఉంది. ఫైనలీ అన్నామలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నది మనం అనుకున్న మంకీ వాటర్ ఫాల్స్. అయితే ఇక్కడ పెద్ద దత్తంగా ఉన్నది. స్టార్టింగ్లో ఒక మంకీ వాటర్ ఫాల్స్కి ఒక 3-4-5 kilometers ముందు చెక్ పోస్ట్ ఉంది. యాజ్ ఇట్ ఈస్ ఆల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెందింది కాబట్టి ఇక్కడ మొత్తం చెకింగ్స్ అన్నీ అయ్యాయి, లిక్కర్ కోసం అండ్ స్మోక్ కోసం
ఈవెన్ ప్లాస్టిక్ బాటిల్స్ కోసం కూడా చెకింగ్ అయింది. అంటే చెకింగ్ అంటే ఆషామాషి చెకింగ్ కాదు, క్లియర్గా అన్నీ మొత్తం కార్ అంతా చెక్ చేసి, నా లగేజ్ అన్ని చెక్ చేసి అప్పుడు వదిలేరు. ఎంట్రీ టికెట్ అయితే వాటర్ ఫాల్స్కి వేరు, ఇంకా నెక్స్ట్ ఇంకో ఏదో ప్లేస్ ఉందంటే ఏవో ఊర్లు, దానికి వేరంట. కార్ ఎంట్రీకి 50 అండ్ మంకీ వాటర్ ఫాల్స్కి అయితే 80 రూపీస్ అంట. అతను అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ ఒక అతను అడిగితే చెప్పారు, మంకీ వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ 3 to 4 కిలోమీటర్స్, కానీ అక్కడి నుంచి పైకి ఎస్టేట్ ఘాట్ రోడ్ ఉంటుందంట, హెయిర్ పిన్ బెండ్ రోడ్. అది పైకి వెళ్తే ఇంకా టాప్ వ్యూ ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పారు. సో అక్కడికి వెళ్తున్నా. సో ఫస్ట్ అయితే మంకీ వాటర్ ఫాల్స్ చూసుకొని ఆ టాప్ వ్యూ కూడా ఎలా ఉంటుందో చూసుకొని మీకు చూపిస్తా. ఇప్పుడు చూస్తుంటే పెద్ద ఘాట్ రోడ్డే ఉన్నది, ఇంకా కొండ పైకి వెళ్ళడానికి వే ఉంది. మంకీ వాటర్ ఫాల్స్ ఏంటా అని అనుకుంటున్నాను. ఇది మంకీస్ ఎక్కువగా ఉండేది, అందుకని దీనికి మంకీ వాటర్ ఫాల్స్ అని పెట్టారు పేరు. జస్ట్ రోడ్డు పక్క నుంచి నాట్ ఈవెన్ మోర్ దెన్ 20 meters. మంకీ వాటర్ ఫాల్స్ అయితే ఏమీ లేదు, జస్ట్ యాజ్ యూజువల్ ఒక వాటర్ ఫాల్ ఎలా ఉంటుందో అంతే. పెద్దగా ఏం లేదు, స్నానాలు చేసుకోవచ్చు. ఎక్కువగా ఇక్కడ మంకీస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. చూడడానికి అయితే అంతకేం లేదు, జస్ట్ 15 minutes. స్నానాలు చేయాలి అనుకుంటే రావచ్చు, బాగుంది. బట్ దీనికా 80 రూపీస్ కలెక్ట్ చేశారు, దీనికా 50 రూపీస్ కలెక్ట్ చేశారు అంటే యాక్చువల్లీ ది ఫారెస్ట్ అన్నామలై టైగర్ రిజర్వ్, దీంట్లోకి ఎంట్రీ కోసం కలెక్ట్ చేశారు. ఇంకా ముందునేదో అతని ఇందాల ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పిన దాని ప్రకారం పైన ఒక 17 kilometers దూరంలో ఏదో బాగుంటుందంట, మంచి వ్యూ పాయింట్ కూడా ఉందంట, అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉందంట, అది బాగుంటుందంట, చూడమన్నారు. సో అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం. నేనైతే సజెస్ట్ చేయను ప్లేస్, ఇది కేవలం లోకల్స్కి, కోయంబత్తూరులో ఉన్న వాళ్ళకి, పొల్లాచిలో ఉన్న వాళ్ళకి. బట్ లాంగ్ జర్నీ చేస్తున్న వాళ్ళు, ఊటీ నుంచి కొడైకెనాల్ వెళ్దాం అనుకున్న వాళ్ళు, లేకపోతే ట్రావెలర్స్ ఆఫ్ కోర్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటారు కాబట్టి రావచ్చు. బట్ టూరిస్టులకి అయితే అంత గొప్ప ప్లేస్ ఏం కాదు. కాకపోతే ఇక్కడ కూడా చెప్తున్నారు పైన వ్యూ పాయింట్ బాగుంటుంది, అండ్ అక్కడికి వ్యూ పాయింట్లో దిగి చూడాలంటేనే కాస్ట్ ఎక్కువ అంట. ఏముంది, కాస్ట్ ఎక్కువైతే ఉంది, ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాలి కదా. అలాగే ఇంకా పైన ఇంకో వాటర్ ఫాల్ ఉన్నదంటే అది 40 kilometers ఉన్నదంట, ఇక్కడ నుంచి 40 kilometers ఓన్లీ ఘాట్ రోడ్. వాటెవర్, ఒకసారి వెళ్దాం, వెళ్ళి చూసొద్దాం. వల్పరాయ్ అనుకుంటారు వెళ్ళాల్సిందే. ఎంత పైకి ఉందో ఘాట్ రోడ్, గేర్స్. డ్రైవ్ చేస్తుంటే గంధపు స్మెల్ వస్తుంది, క్లియర్లీ గంధపు చెట్లు ఉన్నట్లున్నాయి, మరి ఏమో తెలియదు. ఆర్ఎల్స్ నా కార్లో నిన్న గంధం ఉంది, అదే ఉండొచ్చు. ఇప్పుడు దాకా గంధపు స్మెల్ రావడానికి ఇప్పుడు
అంతానా లెఫ్ట్లో. హైట్ ఏమొచ్చి 1180 మీటర్స్. వ్యూ అయితే చూడాలి, విరిగిపోయింది, మామూలుగా లేదు. దిస్ ఈజ్ ద టైగర్ వ్యాలీ. అన్నామలై టైగర్ రిజర్వ్లో ఇదంతా టైగర్ వ్యాలీ అంట. కింద ఫారెస్ట్లోకి అయితే నాట్ అలౌడ్. టీ నెస్ట్ ఇక్కడ, టీ, సూపర్ గోల్డ్ టీ. లెఫ్ట్లో లెఫ్ట్ అండ్ రైట్ ఉన్నవన్నీ టీ నెస్ట్లు అంట. వాటర్ ఫాల్, ప్రైవేట్ ఎస్టేట్ అని చెప్పారు. ఈ ఊరి పేరే వాటర్ ఫాల్ అంట. వాటర్ ఫాల్ లెఫ్ట్ నుంచి పైనుంచి వస్తుంది. టీ ఎస్టేట్లోని పైన వాటర్ ఫాల్. అలా చూడండి, చుట్టూ టీ రోడ్ చుట్టుపక్కల. ఊటీలో కాదండి, ఇక్కడ టీ ఎస్టేట్లన్నీ ఇక్కడ ఉన్నాయి. ఒకటైతే చెప్తున్నా, మంకీ వాటర్ ఫాల్స్కి వెళ్తారా లేదా అనేది పక్కన పెడితే, మంకీ వాటర్ ఫాల్స్ తర్వాత డ్రైవ్ ఉంది. బైకర్స్ కానీ డ్రైవింగ్ చేయడం కానీ, ఆర్ఎల్స్ ఓన్లీ బైకర్స్, ఓన్లీ డ్రైవింగ్ కాదు. సీనిక్గా అయితే సీనికల్ బ్యూటీ. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఒక ఊరే ఉంది, ఊరి పేరే వాటర్ ఫాల్స్. సో గైస్, అలా బ్యూటీని చూస్తూ ఈ వాల్పరే దగ్గర ఉన్న కేరళ బార్డర్ దగ్గరికి దరిదాపుల్లోకి వచ్చేసా. ప్రకృతి అందాలు దగ్గరికి వెళ్తే మైమర్చిపోయి ఎక్కడికి వెళ్తామో మనకే తెలియదు. ఇట్స్ అన్ ఆసమ్ ప్లేస్. స్పెసిఫిక్గా డ్రైవ్ అంటే ఇంకా ఇంకోలాగా ఉంటుంది. అండ్ ఇప్పుడు వాల్పరే అన్న ఊరు దాటి కొంచెం దూరం వెళ్తే ఇట్స్ కేరళ బార్డర్. కనుక్కున్నా, మూనార్కి అయితే ఇటు నుంచి వే లేదంట. ఉండే ఉంటుంది, మేబీ ఆఫ్ రోడింగ్ లాంటిది ఏదో ఉండొచ్చు. ముడియాది అన్నారు, అంటే వెళ్ళడానికి అవ్వదు అని అన్నారు. సో నాకు తెలిసిన తమిళ్ ట్రాన్స్లేషన్కి నేను అలా అనుకుంటున్నాను. రోడ్డు లేదని అన్నారో, లేకపోతే రోడ్డు ఉండి వెళ్ళడానికి అవ్వదన్నారో తెలీదు. మూనార్కి మ్యాప్లో చూస్తుంటే ఎంతో దూరం అనిపించలేదు. ఐఎమ్ రిటర్నింగ్ బ్యాక్. నేను ఇంతకుముందు తమిళనాడు అంతా చూసాకే కేరళ వెళ్తాను అని అనుకున్నాను, కానీ బట్ ఒక 2 days నుంచి కొంచెం ఎక్కువ తిరుగుతున్నానేమో. మేము ట్రావెలింగ్ డిస్టెన్స్ ఎక్కువ అవుతుందేమో అని అనిపించింది. సో ఎలా అనుకున్నానంటే, ఇట్ కుడ్ బి
తమిళనాడు ఆర్ కర్ణాటక ఆర్ కేరళ ఏ రూట్స్ దగ్గరగా ఉన్నదో కొంచెం ఆప్టిమైజ్ చేసుకొని మూవ్ అయిపోతాను. సో అన్నిటికంటే ముందు అయితే మాత్రం నాకు రామేశ్వరం అయితే విజిట్ చేయాలి. సో రామేశ్వరం ఆన్ ది వే టు రామేశ్వరం కొడైకెనాల్ మదురై వస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నా. వెనక్కి వెళ్ళిపోతే డెఫినెట్గా రీచ్కి వచ్చి మూనార్ అండ్ కేరళలోకి ఎంటర్ అయిపోయినట్లే. అండ్ గోయింగ్ బ్యాక్ అగైన్ టువర్డ్స్ కొడైకెనాల్. నాకు ఈ ప్రదేశం అయితే ఎంత గొప్పగా నచ్చిందంటే, ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్ వాటిల్లో ఉన్నాయి కానీ అక్కడ గ్రీనరీ అయితే ఉండదు. దిస్ ఈస్ టోటలీ డిఫరెంట్. రోడ్స్, డేంజరస్ రోడ్స్, ట్విస్ట్స్ అండ్ టర్న్స్. దాని పక్కన అన్నిటికంటే ముఖ్యం చలిగా ఉన్నది. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే గ్రీనరీ ఉంది. చూసారా? ఈ ప్లేస్ విజిట్ చేసిన తర్వాత ఈ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటే మీకు కూడా యూ విల్ నెవర్ బి లెఫ్ట్ విత్ ఎనీ వర్డ్స్, నో వర్డ్స్. అంత అద్భుతంగా ఉంది. సో ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్. నెక్స్ట్ వ్లాగ్ని అలా కంటిన్యూ చేస్తూ కొడైకెనాల్కి వెళ్ళిపోతాం.